యేసు ప్రభు వారి అత్యున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఈ దినము పరిచయం, ఇంట్రొడక్షన్ టు కల్ట్స్, ఆ పరిచయాన్ని మనము దాని యొక్క సిరీస్ ని మనము ఇన్ని రోజుల నుంచి చూస్తూ వచ్చాము. ఈ రోజు ఆ ఇంట్రడక్టరీ వర్డ్స్ ని, పరిచయపు మాటల్ని మనం ముగించుకోబోతూ ఉన్నాం. ఈరోజు గడిచిన కొన్ని దినాల నుంచి లేదా కొన్ని వారాల నుంచి మనం ఏం చూస్తున్నామంటే, కల్ట్స్ వాక్యాన్ని ఎన్ని రకాలుగా వక్రీకరిస్తారు అనే దాంట్లో కొన్ని మనం చూస్తూ వచ్చాము. ఈరోజు ఆఖరి రెండింటిని మనం చూసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పోయినసారి మనం ఏం చూసామంటే, సేయింగ్ బట్ నాట్ సైటింగ్ అనే ఒక తప్పుడు పద్ధతిని లేదా విధానాన్ని కల్ట్స్ పాటిస్తూ ఉంటారని చెప్పాను. అంటే వాళ్ళు చెప్తారు, కానీ దానికి సంబంధించిన విషయాలు బైబిల్లో ఎక్కడున్నాయో వారు చూపించరు, లేదా దాన్ని కోట్ చేయరు. ఏ రిఫరెన్సెస్ ని బేస్ చేసుకొని, లేదా ఏ వాక్య భాగాలను వారు ఆధారం చేసుకొని వాళ్ళు నమ్ముతున్నదే కానీ ప్రకటిస్తున్నదే కానీ వాళ్ళు నమ్ముతున్నారు లేదా ప్రకటిస్తున్నారు అనే దానికి వాళ్ళు బైబిల్లో నుంచి స్క్రిప్చురల్ ఎవిడెన్స్ లేదా వాక్యంలో నుంచి ఏ రిఫరెన్సెస్ ని కోట్ చేయటం అనేది ఎక్కువ సార్లు వాళ్ళు చేయటాన్ని మనం చూడము. అంటే వాళ్ళు చెప్తారు కానీ చూపించరు, అది బైబిల్లో ఎక్కడ ఉంది అనే దానికి మనకి ఆధారము కనబడదు అనమాట. ఆ తర్వాత కానీ వాళ్ళు చెప్పడం మాత్రము బైబిల్లో నుంచే, బైబిల్ ఏం చెప్తుందంటే అని చెప్తారు, ఇది సత్యము అని చెప్పి చెప్తారు, కానీ అది మనకి బైబిల్ ఎక్కడ కనపడదు. వాళ్ళు కూడా దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారో మనకి చెప్పరు అనమాట. అది పోయినసారి మనము సేయింగ్ బట్ నాట్ సైటింగ్ అనేది చూసాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా సెలెక్టివ్ సైటింగ్, అంటే చెప్పే సందర్భాలు కొన్ని ఉంటాయి. అంటే కల్ట్స్ కూడా వారు ఏం నమ్ముతున్నారో అది చెప్పి కొన్ని సందర్భాల్లో వాళ్ళు రిఫరెన్సెస్ కోట్ చేస్తారు, కానీ అక్కడ కూడా జరిగే ఒక పొరపాటు ఉంటుంది. అదేంటి అంటే సెలెక్టివ్ సైటింగ్. అంటే వాళ్ళు నమ్మే బోధకి సరిపడే వచనాలు, అనుకూలంగా ఉండే వచనాలను మాత్రమే కోట్ చేయడం, వాటి గురించి మాత్రమే ప్రస్తావించడం, అది సెలెక్టివ్ సైటింగ్ అనమాట. ఒకవేళ ఇలా చేస్తే గనక అప్పుడు ఎవరికి కావలసిన వాళ్ళ వచనాలను వాళ్ళు తీసుకొని బోధించేలాగైతే ఎవరికి కావాల్సింది వాడు చెప్పుకోవచ్చు అనమాట. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళకి, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేసుకోవచ్చు. ఎలాగైతే ఇలా ఎవరికి కావాల్సిన వచనాలను వాళ్ళు పిక్ అండ్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటాయి. ఒకవేళ అలా చేసేలాగైతే, అంటే మిగిలిన వచనాలు ఏం చెప్తున్నాయో నాకు సంబంధం లేదు, నేను నమ్మే సిద్ధాంతానికి లేదా బోధకి, నేను విశ్వసించే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సరిపడే వచనాలు లేదా వాటికి అనుకూలంగా ఉండే వచనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే నేను దృష్టి పెడతాను అని విశ్వాసులు అనుకున్న వాటి మీదే చాలా ఓవర్ ఎంఫసిస్ ఇస్తూ వాళ్ళు ఆ కల్ట్స్ ని, ఆర్గనైజేషన్స్ నడిపించే నాయకులు ఆ రీతిన వాళ్ళు కూడా వాటి మీద మాత్రమే, కొన్ని వచనాల మీద మాత్రమే ఓవర్గా ఎంఫసిస్ చేసి వాటిని మాత్రమే నూరిపోసే ప్రయత్నం చేసిన అప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకోవచ్చు, ఏం కావాలన్నా చెప్పుకోవచ్చు, దేనినైనా బైబిల్లో నుంచే చూపించవచ్చు, వక్రీకరించి తప్పుగా దాన్ని వ్యాఖ్యానిస్తూ తప్పుడు భావాన్ని ఆ వచనాలకు అంటగడుతూ ఎట్లా కావాలంటే అట్లా దాన్ని చూపించవచ్చు, ఏది కావాలంటే అది దాన్ని బైబిల్ చేత చెప్పించవచ్చు. ఎప్పుడు సెలెక్టివ్ సైటింగ్, అంటే నీకు కావాల్సిన వచనాలను, నీకు అనుకూలంగా ఉన్న వచనాలను మాత్రమే పిక్ అండ్ చూస్, వాటిని ఏరుకోవడం అనమాట. ఉదాహరణకు యెహోవా సాక్షుల వంటి అనేక మంది కల్ట్స్ యేసు ప్రభువారు ఆయన క్రియేటెడ్ బీయింగ్, అంటే సృష్టించబడిన వ్యక్తి, ఆయన సృష్టించబడిన వాడు, దేవుడు కాదు అని అంటారు. తద్వారా వారు త్రిత్వ సిద్ధాంతంతో కూడా విభేదిస్తారు. దీనికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని మనము హితబోధాలను ఒక ఆర్టికల్లో నుంచి కొన్ని ప్యాసేజెస్ని నేను మీకు చదివి వినిపిస్తాను. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని చేత సృష్టించబడ్డాడా అనే ఆర్టికల్లో నుంచి కొన్ని ప్యాసేజెస్ ని మనం చదివే ప్రయత్నం చేద్దాం. జస్ట్ 1 సెకండ్ నాకు టైం ఇచ్చినట్లయితే నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇక్కడ మీకు అందరికీ బాగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను స్క్రీన్.
ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చదువుతున్నా అంటే ఈ లింక్ కింద నుంచి చదువుతున్నాను అనమాట. ఇక్కడ ఈ భాగాన్ని నేను చదువుతున్నాను. మనం చదువుతున్న ఆర్టికల్ యొక్క టైటిల్ ఏంటంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని చేత సృష్టించబడ్డాడా? ఈజ్ హి ఎ క్రియేటెడ్ బీయింగ్? గాడ్ ద ఫాదర్ ఆయన్ని సృష్టించాడా యేసుక్రీస్తుని అనే ఆర్టికల్లో నుంచి కొన్ని మాటలు మనము చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు నేను చదువుతూ ఉన్నాను. తండ్రి అయిన యెహోవా వలె యేసుక్రీస్తు కూడా నిత్యత్వంలో ఉన్నవాడే తప్ప మధ్యలో సృష్టించబడిన వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నిత్యత్వాన్ని చాటి చెప్పే మరికొన్ని వచనాలను పరిశీలిద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నిత్యత్వాన్ని చాటి చెప్పే మరికొన్ని వచనాలను పరిశీలిద్దామని చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ మాటలు కూడా చదువుదాం. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో పాటుగా నిత్యుడని బైబిల్ ఇచ్చే కొన్ని సాక్ష్యాలను పరిశీలించాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గుంపుల వారు, ఈ గుంపుల వారు ఎవరంటే కల్ట్స్ అన్నమాట, కల్టిక్ గ్రూప్స్ వాళ్ళు. ఆ గుంపుల వారు తమ దుర్బోధకు అనుకూలంగా వక్రీకరించిన వాక్య భాగాల యొక్క సరియైన భావాన్ని చూద్దాము అని చెప్పి ఈ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కింద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వేటి గురించి? కల్ట్ గ్రూప్స్ ఎవరైతే యేసు ప్రభువారు ఆయన సృష్టించబడిన వాడు, ఆయన నిత్యత్వములో నుంచి ఉనికిలో ఉన్నవాడు, దేవుడు ఎలాగైతే నిత్యత్వంలో నుంచి ఉనికిలో ఉన్నాడో ఆయన కూడా త్రిత్వంలో రెండవ వాడైన అయ్యుండి, ఆయన కూడా దేవుడు అయ్యుండి నిత్యత్వముల నుంచి ఉనికిలో ఉన్నవాడే కానీ ఆయన మధ్యలో సృష్టించబడిన వాడు కాడు అని మనం నమ్ముతుంటే, అలా మధ్యలో సృష్టించబడ్డాడు అని నమ్మే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. వాళ్ళు కొన్ని వచనాలను ఆధారం చేసుకొని ఆ మాట చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం దానికి సంబంధించే చూస్తున్నాం, సెలెక్టివ్ సైటింగ్ అని అంటున్నాం కదా. కొన్ని వచనాలను వారు ఆధారం చేసుకొని వాళ్ళ యొక్క తప్పుడు బోధన దాని మీద కడతా ఉంటారనమాట. దే విల్ బిల్డ్ వాళ్ళ యొక్క రాంగ్ డాక్ట్రిన్ ని వాళ్ళు దేని మీద బిల్డ్ చేస్తారు? కొన్ని సెలెక్టెడ్ వర్సెస్ మీదనే. వాటిని తప్పుగా వక్రీకరించడం ద్వారా వారు ఆ పని చేయగలుగుతారు. అయితే అలాంటి వచనాలు ఇక్కడ ఏం చేయబడ్డాయంటే ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని ఈ ఆర్టికల్ యొక్క రైటర్ ఏం చేశారంటే దాని యొక్క సరి అయిన భావాన్ని మనకు వివరించే ప్రయత్నం చేశారు. సందర్భానుసారమైన భావాన్ని మనకు అర్థమయ్యేలాగా వివరించి చెప్పే ప్రయత్నం చేశారు ఒక్కొక్క వచనాన్ని తీసుకుంటూ. ఇక్కడ చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము, అలాగే 1 కొరింథీ 1:24, 1 కొరింథీ 1:22 నుంచి 24, కొరింథీ 1:31, సామెతలు 7, అలాగే యోబు గ్రంథం 12వ అధ్యాయము, సామెతలు 8వ అధ్యాయం, ఇలా కొన్ని రిఫరెన్సెస్ తీసుకొని వాటిని వివరించే ప్రయత్నం చేస్తారు. అయితే ఉదాహరణలు అన్ని మనం చదవం, కానీ ఒక 2 ఉదాహరణలు మాత్రం చదువుదాం. అదేంటంటే ప్రకటన గ్రంథం నుంచి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇది యేసు ప్రభువారి గురించిన ప్రస్తావన. ఇక్కడ యేసు ప్రభువారి గురించిన ప్రస్తావనలో ఏమనుంది? దేవుని యొక్క సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేవనగా. దేవుని సృష్టికి ఆయన ఆది అయి ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు కదా. అంటే హీ హ్యాస్ ఎ బిగినింగ్, ఆయనకు ఒక ఆరంభం ఉంది అని చెప్తారు కల్ట్ గ్రూప్స్ వాళ్ళు. మీకు అర్థమవుతుంది కదా. దేవుని యొక్క సృష్టికి యేసు ప్రభువారు ఎలా ఉన్నారంట? ఆది అయి ఉన్నాడంట. దీన్ని బేస్ చేసుకొని కల్ట్స్ అందరూ ఏం చెప్తారు? yes, he is the created being and he is the first created one. మొట్టమొదట ఆరంభములో ఆయన సృష్టించబడ్డాడు. the first spirit being created. ఆ తరువాత జరిగిన సృష్టి అంతా కూడా ఆయన ద్వారా సృష్టించబడింది, కానీ ఆయన మాత్రం మొదట సృష్టించబడిన వాడు అని చెప్పడానికి తీసుకునే ఉదాహరణల్లో లేదా కోట్ చేసే రిఫరెన్సెస్ లో ఇది ఒక రిఫరెన్స్. దేవుని సృష్టికి ఆది అయి ఉన్నాడు, ఆదియునైన వాడు ఎవరంటే యేసు ప్రభు వారి గురించిన ప్రస్తావన. ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభు గురించి చదువుతున్నాను నేను ఇక్కడ ప్యాసేజ్ ని. ఇక్కడ నుంచి ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన దేవుని సృష్టికి ఆది అని రాయబడింది. వీరు ఈ వచనాన్ని కూడా వక్రీకరించి దేవుని సృష్టికి ఆది అయిన వాడు అంటే దేవుని చేత ముందుగా సృష్టించబడిన వాడని బోధిస్తారు. ఇదే నేను ఇప్పుడు వివరించాను. అయితే ఈ వచనంలో దేవుని సృష్టికి ఆది అయిన వాడు అంటే
అర్థం అది కానే కాదు. మరేంటి దాని అర్థము చూడండి. మనకు బైబిల్ గ్రంథం ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించననే మాటతో ప్రారంభమవుతుంది కదండి. మన బైబిల్ గ్రంథము ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఎలా ప్రారంభమవుతుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ప్రారంభమవుతుంది. ఆది యందు అంటే అది దేని గురించి ప్రస్తావన అక్కడ? ఆ ఆదికి ముందు, ఆ యొక్క ప్రారంభానికి ముందు ఇంకేమీ లేదనా? అంటే దేవుడు కూడా లేడా? దేవుడు కూడా లేనట్టేనా? అసలు ఆది యందు అనే మాట దేని గురించి అక్కడ వాడబడింది? దేని గురించి అంటే ఈ సృష్టిని గురించి వాడబడింది. తర్వాత ఉన్న వచనాలన్నీ దేని గురించి వివరిస్తూ ఉన్నాయి? ఈ సృష్టి క్రమాన్ని గురించి. దేవుడు సృష్టిని ఎలా సృష్టించాడో ఆ క్రమాన్ని గురించి, ఆ విధానాన్ని గురించి, దాని గురించిన వివరణ ఇస్తూ దానికి ప్రారంభంలో ఆది యందు, ఆ ప్రారంభం అనేది ఈ సృష్టికి ప్రారంభము, టైంకి ప్రారంభం. అంతకు ముందు ఉన్న నిత్యత్వంలో కాలాన్ని లెక్కించే అవసరము లేదా దాని యొక్క సంగతులు ఏమీ ఉండవు. ఇక ఇట్ ఈస్ ఇటర్నల్ పాస్ట్. అక్కడ సమయంతో నిమిత్తమే లేదు, దాని గురించి ప్రస్తావనే అక్కడ ఉండదు. ఎప్పుడైతే భూమి సృష్టించబడిందో ఆ యొక్క భూమి సృష్టికి, దానికి ఆరంభం అని చెప్తూ ఆది యందు అనే మాట వాడబడింది. కానీ ఆది అనగానే అక్కడి నుంచే వాళ్ళు ఉనికిలోకి వచ్చారు. అక్కడి నుంచి యేసు ప్రభువారు ఏదో పుట్టారని చెప్పుకొస్తారనమాట. అప్పుడే పుట్టారు యేసు ప్రభువారు అని. లేదు. ఇక్కడ చూడండి, మనము పైన చూసిన వచనంలో యేసు క్రీస్తు దాని గురించే ప్రస్తావించి ఆ ఆదిని లేదా ప్రారంభాన్ని నేనే అని చెబుతూ ఉన్నారు. ఆయన దేవుని సృష్టికి ఆది మాత్రమే కాదు, అంతం కూడా అని అదే ప్రకటన గ్రంథంలో రాయబడింది. సరే, ఈ వచనాన్ని బేస్ చేసుకొని ఆయన ఆరంభంగా ఉన్నాడు అంటే అప్పుడే పుట్టాడు అని చెప్తున్నారు కదా. అట్లయితే తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడే రాస్తుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియును అంతమునై ఉన్నానని చెప్తున్నాడు. మరి దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు ఆది మాత్రమే కాదంట, ఆయన అంతం కూడా ఆయనేనంట. మరి దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కాబట్టి ఆయన దేవుని సృష్టికి ఆది అన్నప్పుడు దానిని వక్రీకరించి దేవుని సృష్టిలో మొదట సృష్టించబడిన వాడిని భావం చెబితే నేనే అంతం అన్నప్పుడు ఏ అర్థం చెప్తారు మరి? కాబట్టి అలా వచనాలను వక్రీకరిస్తూ ఉంటారు అని చెప్పడానికి ఇక్కడ నుంచి నేను ఒక ఉదాహరణ తీసుకున్నాను. ఆయన ఆదియు అంతమునై ఉన్నాడంటే దానిని సృష్టించిన వాడు ఆయనే, దాన్ని అంతము చేసేవాడు ఆయనే. ఆయన అప్పుడు ఉన్నాడు, తర్వాత ఉంటాడు, నిత్యత్వంలోనే ఉంటూ వచ్చాడు. ఆయన నిత్యత్వం వరకు యుగ యుగములు ఆయన ఉండేవాడు. ఆయన దేవుడు. ఆయనకు ప్రారంభం అంటూ ఏమీ ఉండదు. కేవలం ఈ వచనాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి లేదా వాటిని వక్రీకరించి వారిని నమ్మేదానికి తగ్గట్లుగా వారు ఏం చేస్తారు? దాని యొక్క భావాన్ని వక్రీకరిస్తూ ఉంటారు. తప్పుడు భావాలను ఈ వచనాలకు అంటగడుతూ ఉంటారు. దానికి ఇప్పటి వరకు మనము ఒక ఉదాహరణ చూస్తూ వచ్చాం. ఇకపోతే మరి డైరెక్ట్గా యేసు ప్రభువారి గురించి ఆయన దేవుడు, నిత్యత్వంలో నుంచి ఆయన ఉనికిలో ఉన్నాడు అని నేరుగా చెప్పే వచనాలు ఏమీ లేవో బైబిల్లో? బోలెడన్ని ఉన్నాయి. ఎన్నున్నాయి? ఎదుగో చూడండి. ఇక్కడ నుంచి ప్రారంభిస్తే, యెషయా గ్రంథం నుంచి ప్రారంభిస్తే ఈ రిఫరెన్స్లన్నీ చూస్తున్నారా మీరు? ఈ రిఫరెన్స్లన్నీ ఏం చెప్తున్నాయి? యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని వలె నిత్యత్వంలో నుంచి ఉనికిలో ఉన్నాడు అని చెప్తున్నాయి. ఇక్కడ రాసిన మాట అదే. ఇంతవరకు యేసు క్రీస్తు ప్రభువు తండ్రితో పాటుగా నిత్యుడని బైబిల్లో ఇచ్చే కొన్ని సాక్ష్యాలను పరిశీలించాము అని అంటున్నాడు రైటర్ ఇక్కడ వరకు. అంటే నేరుగా బైబిల్లో యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని వలె నిత్యత్వంలో నుంచి ఉనికిలో ఉన్నవాడు కానీ మధ్యలో సృష్టించబడిన వాడు కాడు అని చెప్పే రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. కానీ ఈ కల్స్ వాటి గురించి పట్టించుకోరు, వాటిని పక్కన పెట్టేస్తారు. వాటితో వాళ్ళకి పని లేదు. వాళ్ళ బోధకు సరిపడే వచనాలను మాత్రమే వాళ్ళు కోట్ చేస్తారు. అవి మాత్రమే వాళ్ళకి అవసరము. మిగిలిన వాటితోటి వాళ్ళకి సంబంధం ఉండదు. అది సెలెక్టివ్ సైటింగ్ అని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చివరిది ఏంటంటే
ఇన్అడిక్వేట్ ఎవిడెన్స్. చివరిది ఏంటంటే ఇన్అడిక్వేట్ ఎవిడెన్స్, అంటే దానికి సంబంధించిన ఆధారాలు సరిగ్గా ఉండవు అన్నమాట వాక్యములు. 2వ పేతురు 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదివి వినిపిస్తాను. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున, దేవుని యొక్క దైవశక్తి మన జీవానికి భక్తికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేస్తుందండి. దాన్ని మనము ఒక రకంగా స్క్రిప్చర్కి మనం అప్లై చేసుకుంటే, వాక్యము మనం రక్షణ పొందడానికి, క్రైస్తవులుగా ఈ భూమిపై మనం జీవించడానికి, భవిష్యత్తును గురించిన నిరీక్షణ కలిగి ఉండడానికి అవసరమైన సంపూర్ణ సమాచారము అందులో ఉంది. దేవుడు మనకి ఈ ప్రత్యక్షత రూపంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. 66 పుస్తకాల ఈ ప్రత్యక్షత రూపంలో ఏమేమి అనుగ్రహించాడు? దేనికి సంబంధించినవి? మనం రక్షణ పొందడానికి, క్రైస్తవులుగా ఈ భూమిపై జీవించడానికి, మన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి, భవిష్యత్తును గురించిన నిరీక్షణ కలిగి ఉండడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి, ఆయన ఎవరో మనం ఆయన తెలుసుకున్న వారమే ఆయన్ని ఆరాధించడానికి, మన జీవితాల ద్వారా ఆయన్ని మహిమపరచడానికి, దానికి కావలసిన సమాచారం అంతా కూడా దేవుడు సంపూర్ణంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి పొందుపరిచి ఇచ్చాడు. అంతేగాని మనం అడిగే ప్రశ్నలన్నిటికీ బైబిల్లో సమాధానాలు ఉన్నాయా? లేవు. నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికీ బైబిల్లో సమాధానాలు ఎందుకుంటాయి? ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ఆ విషయాలు మనకు అనుగ్రహించాడు. మనకి ఏవి అవసరమో వాటిని తన ప్రత్యక్షతలో సంపూర్ణంగా ఆయన పొందుపరిచాడు. ఉదాహరణకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే నెఫీలీలను గురించిన ప్రస్తావన ఉంటుంది. ఒకసారి దయచేసి ఎవరైనా చదివి వినిపిస్తారా? ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఆ దినములలో నెఫెనీయులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. చాలు. ఈ నెఫీలీల గురించి ఇక్కడ చాలా తక్కువ సమాచారం ఉంది కదా. వాళ్ళు ఎవరు అనే దాని గురించి ఏమైనా ప్రస్తావన ఉందా? ఎక్కువగా లేదు. ఇంకా మిగిలిన బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు. అంటే చాలా లిమిటెడ్ ఎవిడెన్స్ ఉందన్నమాట. అంత స్ట్రాంగ్ డిస్క్రిప్షన్ లేదు, ఎవిడెన్స్ లేదు అక్కడ. ఆ నెఫీలీలు అనే వారి గురించి మనం అక్కడ చదువుతున్నామే కానీ వారి గురించి ఇంకెక్కడా ఏమీ రాయబడలేదు. ఇటువంటి వచనాలు దొరికితే, కల్ట్స్కు దొరికితే ఇక పండగే అన్నమాట. ఇక వాళ్ళకి ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు దానికి వ్యాఖ్యానం లేదా భావం చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. నెఫీలీలు అంటే గ్రహాంతరవాసులు అని చెప్తాడు ఒకడు, లేదు సైంటిస్టులు అని చెప్తాడు ఒకడు, ఎట్లా పడితే అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. ఇక అక్కడ ఏమి లేదు, అసలు ఎవిడెన్సే ఉండదు, కానీ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఇన్యాక్యురేట్ ఎవిడెన్స్ అని అంటున్నాం. అక్కడ సరిపోయేంత మనం దాన్ని వ్యాఖ్యానించడానికి, కంప్లీట్ గా దాన్ని గ్రహించడానికి అవసరమయ్యేంత సమాచారం అక్కడ లేదు, ఇవ్వబడలేదు. సో ఎంత ఇవ్వబడిందో అంతవరకు మనం దాన్ని తీసుకొని ఇక విడిచిపెట్టేసేయాలి దాన్ని. అంతేగాని దాన్ని ఏదేదో చెప్పేసే ప్రయత్నం చేయకూడదు. కానీ కల్ట్స్ ఏం చేస్తుంటారంటే అలా ఎవిడెన్స్ ఎక్కడైతే వీక్ గా ఉంటుందో ఇక వాటి మీద విపరీతంగా వాళ్ళ థియాలజీని బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటారు అనమాట. ఇప్పుడు చెప్పింది ఒక చిన్న ఉదాహరణ. మరో ఉదాహరణ చూద్దాం. ఈ మరో ఉదాహరణ నేను ఇంకోసారి మన హితబోధ వెబ్సైట్ లో నుంచి నేను మరో ఆర్టికల్ ని చదివి అందులో నుంచి కొన్ని ప్యాసేజెస్ ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. దేవుడిని పాపానికి కర్తగా చూపిస్తుంది ఎవరు అనేది చూస్తున్నాం. దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుంది ఎవరు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలో ఒకసారి చదువుతున్నాను చూడండి. సార్వభౌమత్వాన్ని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని విశ్వసించేవారు లేఖనాధారంగా దేవుడు సృష్టిలోని అన్నింటినీ తన నిర్ణయం చొప్పున లేదా తన చిత్తం చొప్పున జరిగిస్తాడని బోధిస్తారు. దేవుడు సార్వభౌముడు, గాడ్ ఇస్ సావరెన్ అని నమ్మేటువంటి వారు, అని విశ్వసించేటువంటి వారు ఈ దేవుని యొక్క సృష్టిలో అన్ని సమస్తము ఆయన నిర్ణయం చొప్పున, ఆయన చిత్తము చొప్పున, ఆయన అనుమతిస్తేనే జరుగుతున్నాయి అని నమ్ముతాం. మనం కూడా అదే నమ్ముతున్నాం కదా. ఆయన సార్వభౌముడు, అన్నింటికీ పైన అధికారము కలిగిన వాడు అనే కదా మనం కూడా విశ్వసిస్తూ ఉన్నాము.
దానికి సరిపడే రెఫరెన్సెస్ ని మనం ఇక్కడ చూస్తున్నాం కింద లిస్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దానియేలు గ్రంథం, సామెతల గ్రంథం, విలాప వాక్యములు, ఇవన్నీ రిఫరెన్సెస్ మనం దేని గురించి అంటే ఆయన సార్వభౌముడు అని చెప్పేటువంటి రిఫరెన్సెస్ కదండి. ఈ ప్యాసేజ్ నుంచి చూడండి ఒకసారి. ఈ వచనాలన్నీ కూడా దేవుని సార్వభౌమత్వాన్ని చాటి చెప్పేవిగా ఉన్నాయి. ఇప్పుడు అవగాహన లేని కొందరు ఈ బోధ ప్రకారం మానవులు చేసే పాపాన్ని కూడా దేవుడే నిర్ణయించి తన చిత్తం చొప్పున జరిగిస్తున్నాడా, అంటే మన చేత దేవుడే పాపం చేయిస్తున్నాడా? అటువంటిప్పుడు దేవుడే పాపానికి కర్త అవుతాడు కదా అంటారు. అంటే పాపాన్ని సృష్టించింది, పాపానికి మూలము దేవుడే అంటున్నారు. ఎందుకంటే ఆయన సార్వభౌముడు అంటున్నారు కదా, ఆయన చిత్తానికి వెలుపలేది జరగదంటున్నారు కదా, ఆయన అనుమతించిందే ఏది సాధ్యపడదంటున్నారు కదా. అప్పుడు పాపానికి కూడా ఆయనే కర్త అయి ఉంటాడు, పాపానికి మూలం కూడా ఆయనే అయి ఉంటాడు. అసలు దీని గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చిందండి? ఎందుకంటే ఆదికాండము మొదటి 3 అధ్యాయాల్లో 3వ అధ్యాయంలో డైరెక్ట్ గా సీన్ లోకి సాతాన్ ఎంటర్ అయిపోతాడు ఒక సర్పం రూపంలో. అతని యొక్క మూలాల గురించి యెషయా గ్రంథంలో కొంతవరకు ప్రస్తావించబడింది అంతే. అంటే అతను ముందు ఒక పరిశుద్ధ దేవదూతగా ఉండి తర్వాత పడిపోయిన వాడు అని మనము తర్వాత ఉన్న ప్రవక్తల గ్రంథాల్లో అక్కడ చదువుతాం కొన్ని రిఫరెన్సెస్. అంతకు మించి అసలు పాపం ఎక్కడి నుంచి వచ్చింది ఈ సృష్టిలోకి, దేవుడు దాన్ని ఎందుకు అనుమతించాడు? దేవుడు కర్త కాదు సుమా, హీఈస్ నాట్ ద సోర్స్. ఆయన చిత్తములో మనము పాపము చేయాలి, మన చేత చేయించాలనే దానికి సంబంధించిన విషయాలు ఏవీ లేవు. ఆయన పాపానికి కర్త అయ్యే అవకాశమే లేదు. కానీ ఆయన అనుమతించిందే సాతాను ఏదైనా వనంలోకి రాలేదు. ఆయన అనుమతిస్తేనే వచ్చాడు. ఆయన అనుమతి లేనిదే సాతాను అతను చేయాలనుకున్న పని ఏది చేయలేడు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యోబు గ్రంథం. యోబు గ్రంథములో యోబుకి ఏ హాని తలపెట్టాలన్నా, యోబుని ఎలా శోధించాలన్నా సాతాను ముందు దేవుని అనుమతి లేనిదే దాన్ని చేయడానికి అవకాశం లేదు, చేయలేడు. కాబట్టి సాతాను చేసే పనులన్నిటికీ కూడా దేవుడు వాటిని అనుమతిస్తేనే, అనుమతించినంత వరకే. కాబట్టి ఏదైనా వనంలోకి సర్పం రూపంలో సాతాను వచ్చాడంటే అది దేవుడు అనుమతించాడు కాబట్టి వచ్చాడు, రాగలిగాడు. అంతవరకే తెలుసు మనకు, అంతవరకే రాయబడింది అక్కడ. పాపానికి మూలం ఎక్కడుంది, దానికి కర్త ఎవరు అనే దాని గురించి బైబిల్ ఏమైనా చెప్తుందా? ఏం చెప్పట్లేదు. అందుకని ఆయనే కర్తం చేద్దామా? చెయ్యలేము. ఎందుకు చేయలేమంటే ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథము దేవుడు సార్వభౌముడని చెబుతూ ఆయన పరిశుద్ధుడని కూడా చెబుతుంది. ఆయన యొక్క గుణ లక్షణాలలో ఆయన సార్వభౌముడు అనేది ఒక్కటే లక్షణం కాదు ఆయనకున్నది, ఆయన పరిశుద్ధుడు కూడాను. అన్ని విధాలుగా ఆయన పరిశుద్ధుడు. ఆయనలో పాపానికి సంబంధించినటువంటి ఆ మలినము ఎటువంటి ఏ కొంచెము ఉండడానికి ఆస్కారమే లేదు ఎక్కడ. అటువంటి అంతటి పరిశుద్ధుడు ఆయన. అటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపానికి కర్త అని అనగలమా? అలా జరిగే అవకాశం ఉందా? కాబట్టి ఈ మాటలు చూడండి, వాటిని అంత మట్టుకే తీసుకోకుండా, అంటే ఎంతవరకు మనకు అక్కడ రాయబడిందో అంతవరకు మాత్రమే తీసుకోకుండా ఈ 2 అంశాలను మానవ తర్కంతో పరచాలని చూస్తే అటువంటి అపార్థాలే చోటు చేసుకుంటాయి. ఎటువంటి అపార్థాలు? దేవుణ్ణి పాపానికి కర్తగా చేశారు కొంతమంది. దేవుడు పాపానికి కర్త అయ్యే అవకాశం ఉందా? లేదు. మరి పాపానికి కర్త ఎవరు? తెలియదు. బైబిల్లో దాని గురించి రాయబడలేదు. దేవుడు మనకు ఆ విషయాలు తెలియజేయాలని ఆయన ఉద్దేశించలేదు. కాబట్టి మనకు ఆ విషయాలు తెలియవు. ఈ మాట చూడండి, మేము లేఖనాధారముగా దేవుడు, మేము అంటే ఇక్కడ మనము అని అనుకోవచ్చు, మనము లేఖనాధారంగా దేవుడు సార్వభౌముడని, సర్వశక్తిమంతుడని, మనము ఊహించలేని ఆయన రహస్య చిత్తమేదో పాపాన్ని లోకములోకి అనుమతించిందని నమ్మి బోధిస్తున్నాము. ఏంటంట? మనము ఊహించలేని అంటే మన ఊహకు అందదు, మానవ మేధస్సుతోటి ఆలోచనతోటి మనము గ్రహింప శక్యము కాని విషయాలని. అటువంటి రహస్య చిత్తం ఏదో, అంటే దేవుడికి రహస్య చిత్తం అనేది కూడా ఉందా? ఎస్. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనంలో చదివితే, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును.
అని రాయబడి ఉంటుంది. అంతేగాని మొత్తం విషయాలన్నీ బైబిల్లో ఉన్నాయా? లేవు. మనం అడిగే ప్రశ్నలన్నింటికీ బైబిల్తో సమాధానం ఉన్నాయా? ఉండకపోవచ్చు. అందుకే నేను ప్రారంభంలోనే ఏం చెప్పాను, మనం రక్షణ పొందడానికి, అలాగే మన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించడానికి ఈ లోకంలో ఉన్నప్పుడు, నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ కలిగి ఉండడానికి, దానికి సంబంధించిన విషయాలు సంపూర్ణంగా ఇందులో దేవుడు మనకి బయలుపరిచాడు, పొందుపరిచాడు, అతని ప్రత్యక్షతలో మనకి పొందుపరిచాడు. అంతేకాని మనం అడిగే వాటన్నిటికీ, మనం తెలుసుకోవాలని ఉన్న ప్రతి వాటికి బైబిల్లో సమాధానాలు ఉండకపోవచ్చు. అందులో ఇదొకటి. పాపానికి కర్త ఎవరు? ఏమో తెలియదు, బైబిల్ చెప్పట్లేదు దాని గురించి. మనం ఎందుకు తలలు బాదుకోవడం? అనంతుడైన దేవునిలో ఉన్న ఆ చిత్తం ఏమిటో పరిమితి కలిగిన మనము చెప్పలేము, గ్రహించలేము. ఎందుకంటే ఇక్కడ రెండు కారణాలు చెప్పారు చూడండి. మనము పరిమితి కలిగిన మనం, వీఆర్ వెరీ లిమిటెడ్ బీయింగ్స్. మొత్తం అన్ని సంగతులను మనం గ్రాస్ప్ చేయలేము, అర్థం చేసేసుకోలేం, గ్రహించలేము. వీఆర్ లిమిటెడ్, పరిమితి కలిగిన వాళ్ళం మనము. రెండవది, వాక్యము దానిని రహస్యంగా ఉంచి మనకు వివరించలేదు. వాక్యమే అంటే దేవుడే ఉద్దేశపూర్వకంగా వాటిని రహస్యంగా ఉంచాడు, మనకి చెప్పాలని ఆయన తలంచలేదు కాబట్టి చెప్పలేదు. ఇక్కడ ఒక మంచి బిబ్లికల్ ప్రిన్సిపల్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, when Bible is silent, it is better to remain silent. బైబిల్ ఏదైనా విషయంలో మౌనంగా ఉంటే నీవు కూడా ఆ విషయంలో మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. బైబిల్ ఏదైనా విషయంలో మౌనంగా ఉంటే నీవు కూడా ఆ విషయంలో ఎలా ఉండాలి? జుట్లు పీక్కొని ఏదేదో లేనిపోని విషయాలు అందులో నుంచి చూపించే ప్రయత్నము, లేదా తవ్వి తీయాలనుకునే ప్రయత్నము, అదంతా వృధా ప్రయాస. అలాంటివి కాకుండా మౌనంగా ఉండాలి. బైబిల్ మౌనంగా ఉంటే నువ్వు ఎట్లుండాలి? మౌనంగానే ఉండాలి. పాపానికి కర్త ఎవరు అనే విషయంలో బైబిల్ స్పష్టత ఉందా? లేదు. లేనప్పుడు నువ్వేం చెప్పాలి? లేదని చెప్పాలి. దేవుడు ఆ విషయాలు తెలియజేయలేదని చెప్పాలి. బైబిల్ ఆ విషయంలో మౌనంగా ఉందని చెప్పాలి. కానీ కలిసి ఏం చేస్తున్నారు? ఒక పర్టికులర్ గుంపు వాళ్ళైతే దేవుడే పాపానికి కర్తగా చేసేస్తారనమాట. అలా నమ్మేవారు లేకపోలేదు సుమా, మీరు ఆశ్చర్యపోతుండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. ఈ చివరిలో ముగింపులో ఉన్న ఒక ప్యాసేజ్ చూసుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే కాల్వినిస్టులు వాక్యం ఎంతవరకు చెబుతుందో అంతవరకే తీసుకొని సత్యాన్ని తెలుసుకుందామని పిలుపునిస్తున్నారు కాల్వినిస్టులు. కొందరేమో ససేమిరా అంటున్నారు. జాన్ పైపర్ ఇలా అన్నాడు, జాన్ కాల్విన్ అలా అన్నాడు అని పిచ్చి ప్రేలాపనలు పేలుతూ వారికి ఉన్న తర్కాన్ని, అంటే ఈ మానవ మేధస్సుని లేదా ఆలోచన చేసి తర్కించగలిగే జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించి దీని ప్రకారం దేవుడే పాపానికి కర్త అవుతున్నాడు అని అంటున్నారు. వాస్తవానికి కానీ అది తప్పు. మన మానవ తర్కానికి మనము వివేచింపదగని, మన ఊహకు అందని విషయాలు అనేకములున్నాయి. అవి దేవుని రహస్య చిత్తములో ఉన్నాయి. మనకు దేవుడు వాటిని బయలుపరచలేదు. కాబట్టి ఇంతవరకు మనం ఏం చూస్తూ వచ్చామంటే, కల్ట్స్ ఇనాక్యురేట్ ఎవిడెన్స్, అంటే అక్కడ సరిపోయేంత సమాచారం ఉండదు. వారు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే బోధిస్తూ ఉన్నారో దాని గురించి తాము నిలబడే తమ పొజిషన్ ని తాము జస్టిఫై చేసుకొని దాన్ని రుజువు పరిచేదానికి అవసరమైనంత ఎవిడెన్స్ అక్కడ ఉండదు. కానీ వాళ్ళకు ఒకవేళ అర్థం కాకపోయినా, లేదా దాని యొక్క ఆ వచనాల యొక్క భావాన్ని వక్రీకరించి వాళ్ళ యొక్క బోధకు అనుకూలంగా వాటిని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేర్ దర్ ఈస్ ఇనాక్యురేట్ ఎవిడెన్స్, వీక్ ఎవిడెన్స్ ఉంటే ఇక అంతే, ఇక ఆ వచనాలు ఇక వాళ్ళకి పండగ అన్నమాట. ఇక ఎందుకంటే అక్కడ ఎవిడెన్స్ లేదు కదా, ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారన్నమాట. ఇది కల్ట్స్ వాక్యాన్ని వక్రీకరించే విధానాల్లో చివరిది. ఇప్పుడు మనకున్న ఈ మిగిలిన సమయం, ఇప్పుడు టైం 7:40 అవుతుంది. ఇంకా ఉన్న మిగిలిన సమయంలో మనం ఏం చేస్తామంటే సింహావలోకనం, అంటే రివ్యూ అని తెలుగులో సింహావలోకనం అంటారు. ఇప్పుడు అది చేయబోతున్నాం మనం. అంటే ఈ ఇంట్రొడక్షన్ పార్ట్ ని మనం ముగించుకోబోతున్నాం కాబట్టి ఇంతవరకు మనం ఏ సంగతులను చూస్తూ వచ్చాము అనేది క్లుప్తంగా క్విక్ గా మనం క్విక్ రివ్యూ అన్నమాట.
క్విక్ గా మనం రివ్యూ చేసుకుని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 12 ప్రశ్నలను చెప్పుకున్నాం కదా. అందులో మొదటి ప్రశ్న, కల్ట్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఎ కల్ట్ అంటే ఏంటి? దాని డెఫినేషన్ చూసామన్నమాట. అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ఫాల్స్ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఎ ఫాల్స్ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటే ఒక గుంపు ప్రజలు వారు నమ్మేది, చేసేది, ఆచరించేది అంతా క్రైస్తవ్యంలాగే అనిపిస్తుంది, కానీ వారు బైబిల్ బోధిస్తున్న ప్రాథమిక సిద్ధాంతాల్లో తప్పిపోయారు, లేదా ఆ తప్పుడు సిద్ధాంతాల మీదే కట్టబడ్డారు. అటువంటి ప్రజల గుంపులను మనం ఏమంటాము? కల్ట్స్ అంటాము. వారు ఒక గుంపు ప్రజలు, వారు నమ్మేది, చేసేది క్రైస్తవ్యం లాగా అనిపిస్తుంది. సో దే మిమిక్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యాన్ని పోలి నడుచుకుంటారు, క్రైస్తవ్యం లాగే కనబడుతూ ఉంటుంది వాళ్ళు చేసేది, చెప్పేది, నమ్మేది అంతా కూడా అనిపిస్తుంది. కానీ ప్రాథమికమైన బోధ విషయంలో, సిద్ధాంతాల విషయంలో వారు తప్పిపోయిన వారు, బైబిల్ బోధకు దూరంగా వాళ్ళు తప్పిపోయారు. ఆ అబద్ధ బోధ ఎవరిని పరలోకానికి చేర్చదు కానీ నరకానికే నడిపిస్తుంది. అటువంటి వారిని మనం ఏమంటాము? కల్ట్స్ అని అంటాము. తర్వాత రెండవది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ కల్ట్ అండ్ ఎ హెరసీ? కల్ట్ కి హెరసీకి మధ్య తేడా ఏంటి? హెరసీ అంటే బోధ, అబద్ధపు బోధని హెరసీ అంటాము. ఆ బోధను, ఒక స్పెసిఫిక్ బోధను నమ్మి అనుసరించే ఒక గుంపు ప్రజలను కల్ట్ అంటాం. అంతే, చాలా సింపుల్ డెఫినేషన్. మూడవది, ఆర్ వి టాకింగ్ అబౌట్ ఎనీ బ్రేకింగ్ న్యూస్ ఆర్ ఎనీ ఫ్లాష్ న్యూస్? కానే కాదు. అంటే ఇప్పుడే పుట్టుకొచ్చిన కొత్త సమస్య దేని గురించి అయినా మనం ప్రస్తావిస్తున్నామా, ఇక్కడ మాట్లాడుకుంటున్నామా? లేదు. ఇట్ ఇస్ నాట్ న్యూ దట్ వి షుడ్ బి అస్టానిష్డ్. మనము అప్పుడప్పుడు ఆశ్చర్యపోయేంత వింతైన సమస్య, కొత్త సమస్య, అనుకోనిది, ఎన్నడూ ఎవరు ఎరగని వింతైన సమస్య ఏమి మనం ఇప్పుడు దాని గురించి మనం ఆలోచన చేయట్లేదు. కానీ బైబిల్లో పాత నిబంధనలో నుంచే ప్రవక్తల ద్వారా, అనేక మంది న్యాయాధిపతుల ద్వారా దేవుడు ఏదైతే హెచ్చరిస్తూ వచ్చాడో ఆ పాత హెచ్చరికను గురించి, ఆ పాత విషయాలు ఏ రీతిన ఈ అంత్య దినాల్లో నెరవేరుతూ ఉన్నాయో ఆ సంగతుల గురించే. సో ఇట్ ఇస్ నాట్ న్యూ. ఇది కొత్తదేమీ కాదు. మనం అందరం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతే. ఒకవేళ బైబిల్ చదవకపోతే అప్పుడు ఆశ్చర్యపోతారు. బైబిల్ చదివే వాళ్ళకి ఆశ్చర్యం అక్కర్లేదు, ఎందుకంటే అది అనేక మార్లు ఆయా చోట్ల పాత నిబంధనలోనేమి, కొత్త నిబంధనలోనేమి అనేక హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ క్రీస్తుల గురించి, అబద్ధ బోధకుల గురించి, అబద్ధ సాక్షులను గురించి అనేక వచనాల్లో అనేక చోట్ల ప్రస్తావించబడింది. కాబట్టి ఇట్ ఇస్ నాట్ న్యూ. తర్వాత నాలుగవది, కల్ట్స్ యొక్క లక్షణాలు లేదా గుర్తులు ఏంటి? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ మార్క్స్ ఆఫ్ కల్ట్స్? వాళ్ళని ఎలా గుర్తుపట్టచ్చు? వాళ్ళ గుర్తులు ఏంటి? వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే, డాక్ట్రినల్ క్యారెక్టర్ ని బేస్ చేసుకొని మనం 4 రకాల వాళ్ళుగా మనం వాళ్ళని విభజించాం. మొదటి గుంపు వాళ్ళు దేవుని గురించి తప్పుగా బోధించేవాళ్ళు. దేవుని గురించి తప్పుగా బోధించేవాళ్ళు అంటే ఆయన త్రిత్వమై ఉన్నవాడు కాదు అని చెప్పేటువంటిది త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఈ గుంపుకు చెందినవారు. దేవుని గురించిన తప్పుడు బోధ. రెండవది, యేసు ప్రభు వారి గురించిన తప్పుడు బోధ. అంటే ఆయన కేవలం దేవుడు మాత్రమే అని నమ్మేవారు కొందరు, అంటే ఆత్మరూపిగా వచ్చాడని, శరీరంగా రాలేదని, లేదా ఆయన కేవలం మానవ మాత్రుడే అని మరికొందరు. అలా ఆయన యొక్క హ్యుమానిటీని కానీ, ఆయన యొక్క డివినిటీని కానీ రిజెక్ట్ చేస్తూ, ఇగ్నోర్ చేస్తూ ఆయన గురించి తప్పుడు బోధ చేసేవారు, లేదా అటువంటి తప్పుడు బోధను నమ్మేవారు. అటువంటి వారు రెండవ గుంపు వారు. ముందు దేవుడి గురించి, రెండవది యేసు ప్రభు వారి గురించి, మూడవది సువార్త లేదా రక్షణ గురించి. రక్షణ ఎలా రక్షణ పొందుతాం మనము అంటే విశ్వాసము ద్వారా, కృపచేత మాత్రమే అని చెప్పేవారు అని మనం నమ్ముతుంటే, లేదా బైబిల్ బోధిస్తూ ఉంటే కొంతమంది క్రియలు కూడా చేసి, నీతి క్రియలు చేసి మనం రక్షణను సంపాదించుకోవాలి, పరలోక ప్రవేశాన్ని, నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలని చెప్పేవారు ఉన్నారు. తద్వారా వారు సువార్తను వక్రీకరిస్తున్నారు, వేరొక సువార్తను బోధిస్తూ ఉన్నారు. ఈ గుంపు వారు మూడవ గుంపు. చివరి గుంపు బైబిల్ యొక్క అధికారాన్ని కాదని బైబిలేతర ప్రత్యక్షతలను నమ్మేవారు. అంటే బైబిల్ మాత్రమే ప్రామాణికము, అది మాత్రమే మన పైన అధికారము కలిగినది, సంపూర్ణంగా మన పైన అధికారము బైబిల్కి మాత్రమే ఉందని కాకుండా, బైబిల్తో పాటు వేరే పుస్తకాలను, వేరే వాటిని, వేరే బోధను కూడా, ఇంకా అదనంగా ఉన్న వాటిని కూడా దైవ ప్రత్యక్షతలే అని నమ్మి బైబిల్తో సమానంగా చూసేటువంటి వారు ఉన్నారు. తద్వారా వారు ఏం చేస్తున్నారు? బైబిల్ యొక్క అధికారాన్ని తృణీకరిస్తున్నారు, కాదంటున్నారు. బైబిల్ మాత్రమే, 66 పుస్తకాలు మాత్రమే అని ఏదైతే మనం నమ్ముతున్నామో దానిని కాదని బైబిల్కి ఇంకా వేరే పుస్తకాలను జతపరిచేవారు, లేదా బైబిల్లో ఉన్న బోధన కాదని
అదనంగా వారికి ఇష్టం వచ్చిన బోధ వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారు. వారందరూ ఈ 4వ గుంపులోకి వస్తారనమాట. సో ఈ 4 గుంపులు దేవుని గురించిన తప్పుడు బోధను నమ్మి ప్రకటించేవారు, యేసు ప్రభువారి గురించిన తప్పుడు బోధను నమ్మి ప్రకటించేవారు, సువార్త లేదా రక్షణ గురించిన తప్పుడు బోధ 4వది బైబిల్ యొక్క అధికారాన్ని కాదనేవారు. ఇలాగ మరికొన్ని లక్షణాలను కూడా మనం చూసాం. ఏంటా లక్షణాలు? అథారిటేరియనిజం అంటే సంపూర్ణంగా విశ్వాసుల మీద వాళ్ళు అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. తర్వాత ఎలిటిస్ట్ మెంటాలిటీ అంటే వారు మాత్రమే, వారి సంఘం మాత్రమే పరిశుద్ధ సంఘము, దేవుడు ఏర్పరిచిన సంఘము, నిజమైన సంఘము, ఇక మిగిలిన సంఘాలన్నీ కాదు. వాళ్ళ సంఘం ద్వారా మాత్రమే, వాళ్ళు బోధించే బోధ మాత్రమే సరైన బోధ, దాని ద్వారానే పరలోకానికి వెళ్తారు, ఇక మిగిలిన విశ్వాసుల సంగతి ఏమో. ఇది ఎలిటిస్ట్ మెంటాలిటీ. కల్ట్స్ యొక్క లక్షణాలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇది తద్వారా ఇలాంటి మెంటాలిటీ ఉండడం ద్వారా ఐసోలేషనిజం అంటే వాళ్ళు మిగిలిన సంఘముతోటి, సార్వత్రిక సంఘములో ఉన్న వారితోటి వేరుపడిపోతారన్నమాట. ఇక మాకు మిగిలిన వాళ్ళతో సంబంధం లేదని ఐసోలేట్ అయిపోతూ ఉంటారు. మేము ప్రత్యేకమైన వారము, మాకు మాత్రమే ఏదో ఇతరులకు ఎవరు లేని సంపూర్ణమైన దేవుని ప్రత్యక్షత డైరెక్ట్ గా మాకు మాత్రమే అనుగ్రహించబడింది, వీఆర్ సమ్వాట్ స్పెషల్ అని చెప్పి మిగిలిన వాళ్ళ నుంచి మధ్యలో గోడలు కట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళకు వాళ్ళు. దే ఐసోలేట్ దెమ్సెల్వ్స్. తర్వాత క్లోజ్డ్ మైండెడ్నెస్, ఇక వాళ్ళకే వాళ్ళు ఆలోచించుకునే స్వాతంత్రం వాళ్ళకు ఉండదు. ప్రతిదానికి ఇక వాళ్ళు ఏం బోధిస్తున్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారో దానికి అనుగుణంగానే వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఇక వ్యక్తిగతంగా స్వతంత్రంగా నిర్ణయాలు చేసుకోవడానికి, ఆలోచన చేసుకోవడానికి అక్కడ వీలుండదు. లీగలిస్టిక్ లైఫ్ స్టైల్, రక్షణ కేవలము కృపచేత మాత్రమే కాకుండా క్రియల మూలంగా కూడా అని చెప్తారు. కాబట్టి ఇక వాళ్ళు స్ట్రిక్ట్ గా రూల్స్ నియమిస్తారనమాట. ఇలా చేస్తేనే అలాగన్నీ చేసుకుంటూ వెళ్ళి మనం రక్షణ పొందుతాం, లేకపోతే అలా చేయకపోతే మనం రక్షణ పొందాం. లీగలిస్టిక్ లైఫ్ స్టైల్, ఇలా చేస్తేనే అని వాక్యము నియమించని వేరే నియమాలు ఏవో వీరు పెట్టేస్తూ ఉంటారనమాట. తర్వాత యూజింగ్ క్రిస్టియన్ టర్మినాలజీ, కల్ట్స్ దే మిమిక్ క్రిస్టియానిటీ అని చెప్పాం కదా. క్రైస్తవులను పోలి నడుచుకుంటారు, వాళ్ళకి లాగానే. వాళ్ళు ఏ పదాలు వాడతారు, వీళ్ళు కూడా అదే పదాలు, వాళ్ళు ఏ భాష మాట్లాడతారు అదే భాష మాట్లాడుతూ ఉంటారు. సో యూజింగ్ క్రిస్టియన్ టర్మినాలజీ. ఆ తర్వాత క్లెయిమింగ్ టు ది ప్రాఫిట్ ఆర్ క్రైస్ట్, నేను ప్రవక్తను లేదా నేను క్రీస్తుని చెప్పుకునేవారు ఉంటారు. తర్వాత డాక్టరల్ అంబిగ్విటీ, అంటే వారు నమ్మే సిద్ధాంతాలు కన్సిస్టెంట్ గా వాళ్ళు దానికి స్టిక్ అయి ఉండరు. కొంతకాలం ఇది నమ్ముతున్నామంటారు, మరి కొంతకాలం ఇంకోటి నమ్ముతున్నామంటారు, మరి కొంతకాలం ఇదంతా కాదు మేము ఇది నమ్ముతున్నామంటారు. అట్లా పరస్పరం చాలా తరచుగా వారు నమ్మే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, వారి బోధలు ఏవైతే ఉన్నాయో వాటికి పరస్పర విరుద్ధమైన బోధలు, పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు వాళ్ళే చెప్తుంటారు. సో దే కీప్ చేంజింగ్ దేర్ పొజిషన్స్ కాన్స్టెంట్లీ. దాని డాక్టరల్ అంబిగ్విటీ అంటాం. స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ లీడర్షిప్, నాయకత్వం చాలా బలిష్టంగా శక్తివంతంగా ఉంటుంది. అసెట్ ఎక్వైర్మెంట్, ఆస్తులను పోగు చేసుకోవడంలో వాళ్ళ మనసు వాళ్ళు నిమగ్నమై ఉంటారనమాట. ఎక్స్పీరియన్సెస్ ఆర్ యూజ్డ్ యాస్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద ట్రూత్, వాళ్ళు సత్యమని నమ్మేది ఏదైతే ఉందో దానికి ఆధారం బైబిల్ కాదు, అనుభవాలు. దూత నాకు వచ్చి ఇట్లా ప్రత్యక్షమైంది అని చెప్తాడు ఒక ఆయన, ఇంకా నమ్మాలి మనం. అట్లా వాళ్ళు అనుభవాలను ఆధారం చేసుకుంటారు. నాకు ఇట్లా అనిపించింది, నాకు అట్లా అనిపించింది, నాకు కల్లో దేవుడు ఇట్లా చెప్పాడు, అనుభవాలను ఆధారం చేసుకుంటారు. దాని మీద వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలను కట్టుకుంటారు, అదే సత్యమని నమ్ముతారు. చివరిది 12వది నాన్ వెరిఫైయబుల్ బిలీఫ్ సిస్టమ్స్, అంటే వాళ్ళు నమ్మే విశ్వాస ప్రమాణాలు ఏమిటో వాటిని మనము తర్వాత వెరిఫై చేసే అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు? దయ్యం వచ్చింది, దయ్యంతో నేను పోరాడానని చెప్పాడు ఒక సహోదరుడు నాతో. రాత్రంతా దయ్యాలతోటి పోరాడుతూ ఉన్నాడంట ప్రార్థన చేస్తూ. ఇప్పుడు దాన్ని నేను ఎట్లా నిర్ధారించాలి అది సత్యమో కాదు? మనం నిర్ధారించలేము. అట్లాంటివి చెప్తుంటారు అనమాట ఈ కల్ట్స్ యొక్క క్యారెక్టర్స్ లేదా మార్క్స్ లో అదొకటి ఏంటంటే నాన్ వెరిఫైయబుల్ బిలీఫ్ సిస్టమ్స్. చివరిది కాదు, ఐదవ ప్రశ్న, ఎన్ని కల్ట్ గ్రూప్స్ ఉండవచ్చు? లెక్కలు ఏమన్నా ఉన్నాయి? ఈ రోజు అయితే వందలు వేలల్లో ఉన్నాయి. చిన్న 1-2 బ్రాంచ్లు మాత్రమే కలిగిన చిన్న ఇండిపెండెంట్ డినామినేషన్స్, ఇండిపెండెంట్ చర్చిలతో ప్రారంభిస్తే వందల వేల సంఘాలకు శాఖోపశాఖలుగా విస్తరించిన పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వరకు కొన్ని వందల వేలు ఉన్నాయన్నమాట కల్ట్ గ్రూప్స్. ఇక 6వది, కల్ట్స్ అవలంబించే కొన్ని విధి విధానాలు, మెథడాలజీస్ ఏంటి అంటే, మొదటిది అందులో ఒక 6 చూసాం మనం. మొదటిది వాళ్ళ మెథడాలజీ, వారు అవలంబించే విధి విధానాలు ఏంటి అనేది చూసాం. మొదటిది మోరల్ డిసెప్షన్, అంటే క్రైస్తవులను పోలి నడుచుకోవటము అనేది మనం చూస్తూ వచ్చాం. వారి భాషే మాట్లాడటము, వారి పదాలే వాడటము, అదంతా మనం చూస్తూ వచ్చాం. అగ్రెసివ్ ప్రాసెలిటైజింగ్, చాలా విపరీతంగా
సువార్త చేస్తూ ఉంటారనమాట. చాలా విపరీతంగా చేస్తుంటారు. ఏదైనా త్యాగం చేసేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారనమాట. ఆ రేంజ్ లో వాళ్ళు అంత కమిటెడ్ గా వాళ్ళు సువార్త చేస్తుంటారు. ప్రాసెలటైజింగ్ అంటే కన్వర్ట్ చేయడం అనమాట. కన్వర్టింగ్ క్రైస్తవులుగా వాళ్ళని కన్వర్ట్ చేసే ఆ ప్రక్రియ వాళ్ళు ఎట్లా చూస్తుంటారు, అగ్రెసివ్ అంటే చాలా విపరీతంగా, చాలా టూ ఎక్స్టెంట్ కు వెళ్ళిపోయి చేస్తూ ఉంటారనమాట. అది ఎక్కువగా చేస్తారు ఆ సువార్థీకరణ అనేది. తర్వాత మూడవది స్క్రిప్చర్ ట్విస్టింగ్, వాక్యాన్ని వక్రీకరించడం. దీన్నే మనం చాలా వివరంగా 12వ ప్రశ్న కింద చూసుకున్నాం. స్క్రిప్చర్ ట్విస్టింగ్ స్క్రిప్చర్స్, వాక్యాన్ని వక్రీకరించడం, లేఖనాలను వక్రీకరించడం అనే దాన్ని చాలా వివరంగా 12వ ప్రశ్న రూపంలో మనం చూసుకున్నాం. తర్వాత లవ్ బాంబింగ్, ప్రేమతో కట్టిపడేయడం అనమాట. తర్వాత గ్రాడ్యువలిజం అంటే ఒక్కసారి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మర్యాదకి నమ్ము అని చెప్పి అనరు. అట్లా చెప్పరు. వాళ్ళు గుచ్చుకొని నొచ్చుకొని వాళ్ళు కాదని ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లోనే రిజెక్ట్ చేసేలాగా అట్లా చేయరు. గ్రాడ్యువలిజం, నిదానంగా నిదానంగా ఊపిలో కూరుకునే వాళ్ళు ఎట్లా కూరుకుంటారు, మెల్లిగా మెల్లిగా లోపలికి కూరుకుని పోతారు కదా, అట్లా మెల్లిగా తీసుకెళ్తారనమాట అందులోకి. చాలా లోతుకి వెళ్ళిపోయిన తర్వాత ఇక బయటకు రాలేరు, ఇరుక్కుపోతారు. ఇక గ్రాడ్యువలిజం నిదానంగా అనమాట. వాళ్ళు అవలంబించే ఆ పద్ధతి ఎలా ఉంటుందంటే మెల్లిమెల్లిగా ముందే అఫెండ్ అయిపోయేలాగా ఏం చేయరు. ఆరవది టార్గెటింగ్ బ్రోకెన్ ఫ్యామిలీస్ అండ్ బ్రోకెన్ ఇండివిజువల్స్, కుటుంబాలు చిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను, అటువంటి కుటుంబాల నుంచి వేరుపడ్డా లేదా అలాంటి కుటుంబాలలో ఉన్న వ్యక్తులను, డిస్టర్బ్డ్ గా ఉన్న వాళ్ళని, కృంగిపోయిన వాళ్ళని, అటువంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఇది వాళ్ళ మెథడాలజీస్ లో కొన్ని. ఇవే నేను 1, 2, 3 చెప్తున్నంత మాత్రాన్ని ఇవే అని అనుకోవద్దు దయచేసి. ఇవి ప్రాముఖ్యమైనవి లేదా ప్రధానమైనవి, ఇంకా వేరేవి కూడా ఉండవచ్చు. తర్వాత 7వ ప్రశ్న, 7th క్వశ్చన్, కల్ట్స్ వల్ల ప్రమాదం ఏంటి? వాట్ ఈస్ ద డేంజర్ ఆఫ్ ద కల్ట్స్? ముందుది స్పిరిచువల్ డేంజర్. అసలు ఈ కల్ట్స్ బోధించే బోధ, ఈ కల్ట్స్ నమ్మేటువంటి బోధ లేదా ప్రకటించేటువంటి బోధ సిద్ధాంతాలు, ఇవి పరలోకానికి మనం ఏ రీతిగా నడిపించే నరకానికి నడిపిస్తాయని ప్రారంభంలో దాని యొక్క నిర్వచనంలోనే చెప్పుకున్నాం కదా. మరి అటువంటి అబద్ధ బోధలకు కర్త ఎవరు? దాని వెనకాల నడిపించేది ఎవరు? సాతాను. కాబట్టి సాతాను చేత నడిపించబడి, వాడి చేతిలో ఉన్న మనుషులు, వాడి చేత వాడబడేటువంటి ఈ కల్ట్ లీడర్స్, కల్ట్ ఆర్గనైజేషన్స్, అవి బోధించే బోధ ఆత్మలను రక్షించలేవు, నరకానికే నడిపిస్తాయి. కాబట్టి దర్ ఇస్ అ స్పిరిచువల్ డేంజర్. తర్వాత సైకలాజికల్ డేంజర్. సైకలాజికల్ డేంజర్ అంటే చాలా ఈ కల్ట్స్ లో ఉండేవాళ్ళు అనేక రకాలమైనటువంటి ఒత్తిడులకి, యాంగ్జైటీస్ కి వాళ్ళు గురవుతూ ఉంటారు. చాలా వివరంగా మనం ఉదాహరణలతో కూడా చూస్తూ వచ్చాం. తర్వాత డొమెస్టిక్ డేంజర్. డొమెస్టిక్ డేంజర్ అంటే కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతూ ఉంటాయి, కుటుంబాల నుంచి వేరుపడిపోతూ ఉంటారు, ముక్కలైపోతుంటాయి కుటుంబాలు, కేవలం వారి విశ్వాస విషయంలోనే. కొన్ని ప్రాథమికమైన విషయాల్లో కూడా, చాలా ప్రాథమికమైన విషయాల్లో కూడా ఇంట్లో వాళ్ళు మనల్ని నచ్చక వాళ్ళు మనల్ని దూరం పెట్టాలే కానీ మనం వాళ్ళని కాదని వెళ్ళిపోతామా? వాళ్ళందరూ రక్షణ పొందాలని కదా మన ఆశ. నిజంగా రక్షించబడిన విశ్వాసి యొక్క ఆశ, అతని యొక్క హృదయ వాంఛ ఏమై ఉంటుందంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, వాళ్ళతో నాకు సంబంధం లేదని కాదు, వాళ్ళతో తెగదెంపులు చేసుకోవాలి, గొడవపడాలని ఉండదు కదా. వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళు కూడా సత్యాన్ని ఎరగాలి, యేసు ప్రభు దగ్గరికి రావాలి, వాళ్ళు కూడా ఆయన గురించి తెలుసుకోవాలి, వాళ్ళు కూడా రక్షణ పొందాలని కదా. నిజమైన విశ్వాసి యొక్క హృదయం అట్లా ఉంటుంది కదా. కానీ ఈ కల్ట్స్ లో ఉన్న చాలా విషయాలు, చాలా మంది ఈ డొమెస్టిక్ డేంజర్ అంటే వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళు ఏమైపోయాలి, వేరైపోతుంటారు, ముక్కలైపోతుంటాయి కుటుంబాలు ఈ కల్ట్స్ చేయబట్టి. ఇక 4వది ఫిజికల్ డేంజర్. కొన్నిసార్లు ఫిజికల్ డేంజర్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన ఉదాహరణ మనం చూస్తూ వచ్చాం. విషం దాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. విషం దాగి బైబిల్ని తప్పుగా వ్యాఖ్యానించి తప్పుడు బోధ చేయడం వల్ల కల్ట్స్ విషం తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నయం చేసుకోగలిగిన ఆరోగ్య సమస్యలను గురించి హాస్పిటల్కి వెళ్లకుండా మందులు వేసుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇస్ దాట్ నాట్ ఎ ఫిజికల్ డేంజర్? టూ మచ్ గా ఫాస్టింగ్ చేయడం, ఎంతమంది అనారోగ్యానికి గురవరు? దెర్ ఇస్ అ ఫిజికల్ డేంజర్ ఆల్సో. తర్వాత 7th క్వశ్చన్, 7వ ప్రశ్న, కల్ట్స్ బాగా విస్తరించడానికి లేదా వృద్ధి చెందడానికి కారణం ఏంటి? ఎలా ఇన్ని కల్ట్స్ పుట్టుకొచ్చాయి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే మనం ఒక 3 కారణాలు చూసాం. మొదటిది, ఇట్ ఈస్ గాడ్స్ డెసిషన్, ఇది దేవుడి నిర్ణయం. అందుకే అనేక హెచ్చరికల రూపంలో మనం చూస్తూ ఉంటాం కూడా. అది దేవుడు అనుమతిస్తేనే జరిగాయి. అబద్ధ ప్రవక్తలే కానీ అబద్ధ బోధలే కానీ దేవుడు అనుమతించిందే. ఆయన అధికారానికి బయట ఏది జరగదు, ఆయన అనుమతిస్తేనే జరిగింది. సో ఇట్ ఈస్ హిస్ డెసిషన్, అది దేవుని నిర్ణయం.
రెండవది సంఘం యొక్క వైఫల్యం కూడా ఉంది. వాక్యాన్ని సరైన రీతిలో దాన్ని వ్యాఖ్యానిస్తూ వాక్యం బోధించే సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే సంఘాలు కొదువైపోతున్నాయి, కనిపించడం లేదు. బైబిల్ యొక్క బోధకు దాని నుంచి తప్పిపోయే వారు ఎక్కువైపోతూ ఉన్నారు. సరైన రైట్ సౌండ్ డాక్టర్ ని టీచ్ చేసే సంఘాలు కనుమరుగైపోతున్నాయి. ఆ రీతిన సంఘం యొక్క వైఫల్యం అన్నమాట. ఇన్ని కల్ట్స్ ఈరోజు పుట్టుకు రావడానికి కారణం సంఘం యొక్క వైఫల్యం కూడా ఒకనొక కారణం. ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద చర్చ్ టు టీచ్ ద సౌండ్ డాక్ట్రిన్, టు అబైడ్ టు ద సౌండ్ డాక్ట్రిన్. బైబిల్ బోధించే హితబోధకు దానికి కట్టుబడి దాన్ని గట్టిగా చేపట్టి తర్వాతి తరాలకు బోధించే విషయంలోనూ సంఘము విఫలమవుతూ ఉండడము ఒకనొక కారణం. మూడవది కల్ట్స్ అవలంబించే మెథడాలజీ. ఇందాక కొన్ని మెథడాలజీలో కొన్ని టెక్నిక్స్ చూసాం కదా మనము, అవన్నీ కూడా ఒకనొక కారణం అనమాట. అది కూడా ఒక కారణమే. వాళ్ళు అవలంబించే ఆ విధి విధానాలే కొన్నిసార్లు ఈ కల్ట్స్ ఇలాగా విస్తరించడానికి కారణాలుగా ఉంటా ఉన్నాయి. 8వ ప్రశ్న, ఎవరు ఈ కల్ట్స్ బారిన పడే అవకాశం ఉంది? అందరూ, ముసలి ముతక యవనస్తులు, మొత్తం అందరూ. ఇప్పుడే విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు, చాలా ఏళ్ల నుంచి విశ్వాసంలో ఉన్నవాళ్ళు, చదువుకున్నవారు, చదువు లేనివారు, ప్రతి ఒక్కరూ, ఎవ్రీవన్ ఈస్ ప్రోన్ టు దిస్ డేంజర్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ టు ఎ కల్ట్. ప్రతి ఒక్కరూ దీన్ని బారిన పడే అవకాశము ఉంది. 9వ ప్రశ్న, షుడ్ క్రిస్టియన్స్ బి హాస్పిటబుల్ టు కల్ట్ మెంబర్స్? 1 యోహాను పత్రికలో నుంచి తీసుకోబడిన రిఫరెన్స్. 2వ యోహాను. షుడ్ క్రిస్టియన్స్ బి హాస్పిటబుల్ టు కల్ట్ మెంబర్స్? క్రైస్తవులు కల్ట్స్ కి ఆతిథ్యం ఇవ్వచ్చా? షుడ్ బి, మనం హాస్పిటబుల్ గా ఉండాలా కల్ట్ మెంబర్స్ కి? ఆఫ్ కోర్స్ ఎస్, ఖచ్చితంగా వాళ్ళకి కూడా మనం ఆతిథ్యం ఇవ్వాలి. మన పక్కింటి చర్చ్ వాళ్ళు పెంతెకోస్తు చర్చ్కి వెళ్తున్నారు, మీరు పెంతెకోస్తు చర్చ్కి వస్తున్నారు, మా ఇంటికి రావద్దు, గేట్ నుంచి అడ్డ వెళ్ళిపోండి అని తరిమేయాలా మనము? వాళ్ళని అసలు ఇంట్లోకి రానివ్వకూడదా? లేదా మన బంధువుల్లోనే ఉన్నారు, రానివ్వమా మనం ఇంట్లోకి? వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వమా? ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే సువార్త ఎట్లా చెప్తాము? వాళ్ళని అసలు అందులో నుంచి బయటకు ఎట్లా తీసుకొస్తాము? కానీ మరి ఇక్కడ దేని గురించి ఇక్కడ ప్రస్తావించబడింది యోహాను రాసిన పత్రికల్లో? దేని గురించి అంటే అక్కడ బోధించే బోధకుల గురించి ప్రస్తావించబడింది. చర్చికి వెళ్ళే విశ్వాసుల గురించి కాదు. దాన్ని బోధించే వాళ్ళు, ఆయా ప్రాంతాలు తిరుగుతూ బోధిస్తూ ఉంటారు కదా, వాళ్ళ గురించి. జాన్ వెస్లీ మీ ఇంట్లో నేను ఒకరోజు ఉండటానికి వస్తానన్నాను అనుకోండి, ఐఎమ్ సారీ అని చెప్పొచ్చు మీరు డైరెక్ట్ గా, ఏం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తిరుగుతూ వాళ్ళు ప్రచారం చేసేది నిజంగా సత్యమైన బోధ అయితే పర్వాలేదు. లేదా ఆ వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తి మన ఇంటికి మనం ఆతిథ్యం ఇవ్వబోతూ ఉన్నామో ఆ వ్యక్తి బోధించేది సరైన బోధ కాదు, అనేకులను నరకాన్ని నడిపించే బోధ. ఒకవేళ అటువంటి వ్యక్తిని నువ్వు ఇంట్లో చేర్చుకుని ఆతిథ్యం ఇస్తే ఏంటి సమస్య? ఆ వచనాలు చెప్తూ ఉన్నాయంటే అతను చేసే దుష్క్రియ ఏదైతే ఉందో నువ్వు కూడా పాడుబవుతావు అని అంటుంది. ఎందుకని మనం ఆ దుష్క్రియల్లో పొందడం అవసరం లేదు కదా. కాబట్టి అలా తిరుగుతూ బోధించే వాళ్ళ విషయంలోనే అది చెప్పబడింది, కానీ ఆయా చర్చిలకు వెళ్ళే విశ్వాసుల గురించి కాదు. ఇట్ ఈస్ నాట్ ద కల్ట్ మెంబర్స్, ఇట్ ఈస్ నాట్ ద కల్టిస్ట్, ఇట్ ఈస్ ద కల్ట్ లీడర్స్. ఆ నాయకులు ఎవరైతే ఆ తప్పుడు బోధనను నమ్మి వాటిని ప్రకటించడం కోసం తిరుగుతూ ఉన్నారో వాళ్ళను చేర్చుకోవద్దు. డస్ గాడ్ నో? 10వ ప్రశ్న, డస్ గాడ్ నో హౌ టు డీల్ విత్ ద రైచియస్ ఆర్ వికెడ్? ఎస్. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం దీని గురించి. అయ్యో ఇట్లా పెరిగిపోతున్నాయి కల్ట్స్, అసలు ఏంటి అసలు అని మనకు కంగారు పడిపోయే అవసరం లేదు. దేవుడికి దాంతో ఎలా వ్యవహరించాలో దేవుడికి తెలుసా? ఆబ్వియస్లీ ఎస్ అని తెలుసు. ఆయన నీతిమంతులను ఎలాగ భద్రపరచాలో తెలుసు, దుర్నీతి పరులను ఎలా శిక్షించాలో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మనము ఏమి టెన్షన్ పడిపోయి వరి అయిపోవాల్సిన అవసరము లేదు. తర్వాత ముందు 12వ ప్రశ్న తర్వాత చూద్దాము, ముందు 11వ ప్రశ్న చూద్దాం. క్షమించాలి, 11వ ప్రశ్న తర్వాత చూద్దాము, 12వ ప్రశ్న ముందు చూద్దాం. ఎన్ని రకాలుగా కలిసి వాక్యాన్ని వక్రీకరిస్తారు? దీని గురించే దాదాపు మనం 4 వారాల నుంచి చూస్తూ ఉన్నాం. ఎన్ని రకాలుగా అంటే ఒక 11 రకాలుగా మనం చూసాం. 11 అంటే 11 ఏం ఫిక్స్డ్ నెంబర్ కాదు, ఇవే ఇంకేం లేవనేది కూడా కాదు, కానీ ప్రధానమైనవి కొన్ని చూస్తూ వచ్చాం. ముందు ఇన్యాక్యురేట్ కొటేషన్ అంటే ఎట్లా పడితే అట్లా వచనాలను కోట్ చేయడం సందర్భంతో నిమిత్తం లేకుండా. తర్వాత ట్విస్టెడ్ ట్రాన్స్లేషన్ అంటే తర్జుమాలనే వక్రీకరించడం. బిబ్లికల్ హుక్, 1 లేదా 2 వచనాలను పట్టుకుంటారు, ఇక ఆ వచనంలో అవతల వ్యక్తిని కన్విన్స్ చేయగలిగారా ఇక అంతే,
హుక్ అంటే కొక్కె ఉంటది కదా, గేలం వేసినప్పుడు చేప నోట్లో కొక్కెం పట్టుకుంటే ఇక అది విడిపించుకోలేకుండా ఎట్లయితే బయటకు వచ్చేసిద్దో, ఇక అట్లా ఈ వీళ్ళు కూడా ఆ ఒక్క రిఫరెన్స్, ఆ ఒక్క బోధ విషయంలో వాళ్ళు కన్విన్స్ అయ్యారంటే ఇక అంతే, ఇక ఈడ్చుకెళ్ళిపోతారనమాట ఇక వాళ్ళ యొక్క తప్పుడు బోధలోకి. అలాంటి బిబ్లికల్ హుక్స్ ఉంటూ ఉంటాయన్నమాట. వాక్యాన్ని వక్రీకరించి అట్లాంటి హుక్స్ తయారు చేసుకుంటారు కల్ట్స్. ఇగ్నోరింగ్ ఇమీడియట్ కాంటెక్స్ట్, అక్కడే ఉన్న వాక్యంలోనే ఉన్న ఆ సందర్భాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కొలాప్సింగ్ ద కాంటెక్స్ట్, సందర్భాలన్నింటినీ కూల్ చేస్తూ వాటితో నిమిత్తం లేకుండా ఆ వచనం అక్కడ ఒక వచనం ఇక్కడ ఒక వచనం తీసుకొచ్చి మిక్స్ చేసేసి ఏదో ఒక తప్పుడు సిద్ధాంతాన్ని అందులో నుంచి సృష్టిస్తూ ఉంటారు. అక్కడ ఒక వచనం ఇక్కడ ఒక వచనం తీసుకుంటారు, తీసుకొని మిక్స్ చేసేస్తారు, సంబంధం ఉండదు, అది వేరే సందర్భం ఇది వేరే సందర్భం కలిపేస్తారు, అక్కడ ఒక తప్పుడు బోధ పుట్టుకొస్తుంది. ఓవర్ స్పెసిఫికేషన్, అక్కడ ఏం ఉండదు, అందులో ఏదో మర్మం దాగుందన్నట్టు అందులో నుంచి లేనిపోని చెత్తంతా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అక్కడ ఏం ఉండదు. అది ఫిగరేటివ్ ఫ్యాలసీ, అలంకారప్రాయంగా చెప్పినవి అక్షరభావంతో భావాన్ని ఇస్తూ ఉంటారు, అక్షరభావంలో చెప్పబడిన వాటికి అలంకారప్రాయంగా చెప్పేస్తూ ఉంటారు. ఫిగరేటివ్ ఫ్యాలసీ. స్పెక్యులేటివ్ రీడింగ్ ఆఫ్ ప్రిడిక్టివ్ ప్రాఫెసీ, ఇజ్రాయెల్ ప్రజల విషయంలో చెప్పడం భవిష్యత్తులో నెరవేరుతాయని చెప్పిన ప్రవచనాలు అదిగో అప్పుడు నెరవేరుతాయి, ఇప్పుడు నెరవేరుతాయి, అట్లా నెరవేరుతాయి, ఇట్లా నెరవేరుతాయి అని చెప్తుంటారు. మేమే ప్రవక్తలం అని చెప్తారు, మా విషయంలోనే నెరవేరాయని చెప్తారు. ఆల్రెడీ నెరవేరిన ప్రవచనాలు కొన్ని ఉంటాయి కదా బైబిల్లో, అవి మాలో కూడా నెరవేరుతున్నాయని చెప్తారు. స్పెక్యులేటివ్ రీడింగ్ ఆఫ్ ప్రిడిక్టివ్ ప్రాఫెసీ. సేయింగ్ బట్ నాట్ సైటింగ్, చెప్తారు కానీ బైబిల్ ఎక్కడుందో చూపించరు. మరి చెప్పే విషయాలు సెలెక్టివ్ సైటింగ్, వాళ్ళకి అనుకూలంగా ఉండేవి మాత్రమే చూస్ చేసుకుంటారు. ఇన్అడిక్వేట్ ఎవిడెన్స్, అక్కడ వాళ్ళు చేసే బోధకు సరి అయిన ఆధారం ఎవిడెన్స్ అక్కడ ఉండదు, కానీ వాళ్ళు మాత్రం ఇష్టానుసారంగా చెప్పుకుంటూ బోధిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు 11వ ప్రశ్న, క్రైస్తవునిగా నా బాధ్యత ఏంటి? వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ క్రిస్టియన్? మొదటిది, హెచ్చరిక ఇవ్వబడింది కాబట్టి మెలకువగా ఉండాలి. యూ హావ్ టు బి అలర్ట్, కేర్ఫుల్. ఎందుకంటే మనకి చాలా హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. దెర్ ఆర్ మెనీ కాషన్స్ గివెన్ టు అస్ దట్ దెర్ ఇస్ ఎ డేంజర్ 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 అని. అప్పుడు మనం ఏం చేయాలి? వీ హావ్ టు బి అలర్ట్, కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత రెండవది, ప్రతి బోధను పరీక్షించాలి. యూ హావ్ టు టెస్ట్ ఎవ్రీ స్పిరిట్. ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా నమ్మేయకూడదు, పరీక్షించాలి. అది వాక్యానుసారంగా ఉన్నదో లేదో యూ హావ్ టు టెస్ట్. మూడవది, తప్పుడు బోధనను ఖండించాలి. యూ హావ్ టు కంటెంట్ ఫర్ ద ఫెయిత్. విశ్వాసం విషయమై పోరాడాలి అని చెప్తుంది బైబిల్. నాలుగవది, కల్ట్ ఇవాంజలిజం గురించి మనం చూస్తూ వచ్చాం. ఆ కల్ట్స్ దాంట్లో ఇరుక్కున్న వాళ్ళని, అందులో ఉన్న వాళ్ళని మనం ఎట్లా బయటకు తీసుకురావాలి, కొన్ని పద్ధతులు మార్గాల గురించి మనం ఆలోచన చేస్తాం. చివరిగా ఐదవది, అత్యంత ప్రాముఖ్యమైనది చెప్పాలంటే మొట్టమొదటిది నేను చివరిగా చెప్తున్నాను. మొట్టమొదటిది ప్రాముఖ్యమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది. దీన్ని ఒక్క వచనం చూపించి అందులో నుంచి మనం దీని గురించి ఆలోచన చేసి ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఈ పత్రికను పౌలు తన చివరి దినాల్లో, అంటే చనిపోవడానికి కొన్ని నెలల ముందు తిమోతికి రాసిన చివరి పత్రిక అన్నమాట ఇది. మొదటి అధ్యాయం చూస్తే ఏమంటున్నాడు తిమోతితో చెప్తూ పౌలు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినట్టు తెలుసుకొనుము. అపాయకరమైన కాలం వస్తుందంటే ఒకటి అంత్య దినాల్లో, అట్లా నువ్వు తెలుసుకో, యు బి అవేర్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నాడు. సంఘంలో పుట్టుకొచ్చే అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతుంటాడు పౌలు తర్వాత వచనాల్లో చూస్తే. 8వ వచనంలో చూస్తే, ఎన్నే ఎంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్టు వీరు చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. విశ్వాస విషయంలో భ్రష్టులై అంట ఎవరి కల్ట్ గ్రూప్స్ గురించే, అబద్ధ బోధలు బోధించే వారి గురించే ఇక్కడ సందర్భం మాట్లాడుతూ చెప్తున్నాడు పౌలు. విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తారంట. ఎట్లా? మోషేన ఎన్నే ఎంబ్రే అని వారు ఎదిరించినట్టు. అలాగే ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుతూ దీని అంతటి సారాంశము 13వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఏంటా 13వ వచనము? అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోతారంట. ఈ కల్ట్స్ ఏం చేస్తుంటారంటే ఇతరులను మోసపరుస్తుంటారు, తమను తాము మోసపుచ్చుకుంటూ అంతకంతకు చెడిపోతూ ఉంటారంట. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి సంఘ చరిత్రను, చర్చ్ హిస్టరీని, ప్రస్తుతం మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం గమనిస్తే కనుక ఈ తిమోతిని పౌలు ఏ విషయంలోనైతే హెచ్చరించాడో అవి ఎగ్జాక్ట్ గా అలాగే జరుగుతూ ఉన్నాయి అని మనం చెప్పొచ్చు. ఈరోజు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న ఈ కల్ట్ ఆర్గనైజేషన్స్ ని చూస్తుంటే, కల్ట్స్ అన్నిటిని చూస్తే, లేదా సంఘ చరిత్ర అంతటిని వెనక్కి తిరిగి చూసుకుంటే పౌలు ఏ విషయంలో అయితే హెచ్చరించాడో అవి ఎగ్జాక్ట్ గా అట్లాగే నెరవేరుతున్నాయి అని మనం చెప్పొచ్చు. మరి ఇటువంటి వాటి నుంచి తిమోతి తను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలని చెప్తున్నాడు పౌలు.
అలాంటివి ఏమైనా చెప్తున్నాడా? ఎస్. 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతులు తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. బాల్యము నుండి ఎరిగినవి నేర్చుకున్నవి వాటిలో నిలకడగా ఉండాలంట. ఏంటవి నేర్చుకున్నవి బాల్యం నుండి? పరిశుద్ధ లేఖనములు. ఇట్ ఈస్ స్క్రిప్చర్. మన పరిశుద్ధ లేఖనాలు ఏం చేస్తాయంట? విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగినవి. రక్షణార్థమైన జ్ఞానం, ఇట్ గివ్స్ యు విజ్డమ్. రక్షణార్థమైన జ్ఞానాన్ని నీకు ఇస్తాయి ఆ పరిశుద్ధ లేఖనాలు. అంటే ఏంటి? ఇట్ ఇస్ గాస్పెల్. ఇట్ ఇస్ నథింగ్ బట్ ద గాస్పెల్, సువార్త. ఆ విశ్వాసము ఎవరి గురించి అంటే క్రీస్తు యేసునందు. ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు చేసిన పనిని గురించిన విశ్వాసము. ఆయన ఎవరంటే ఆయన మన రక్షకుడు. కాబట్టి సత్యమును వ్యతిరేకించే వారిని తట్టుకొని వారిని ఖండించడానికి తాను స్థిరంగా నిలబడినట్లు తిమోతి దేనిని ఆధారం చేసుకోవాలంట? లేఖనాలను ఆధారం చేసుకోవాలి. యు షుడ్ బి గ్రౌండెడ్ ఇన్ ద స్క్రిప్చర్స్. లేఖనాల విషయంలో అందులో వేరుపారిన వాడై ఉండాలి. పరిశుద్ధ లేఖనాలు, యు షుడ్ హ్యావ్ ద రైట్ అండ్ ప్రాపర్ వ్యూ ఆఫ్ ద స్క్రిప్చర్ and the right view of the salvation or gospel and the right view of the savior Jesus. వీటన్నింటిని గురించిన అవగాహన చాలా లోతుగా ఉండాలి. వాక్యములో వేరుపారిన వాడై ఉండాలి. అప్పుడు మాత్రమే మనము we can safeguard ourselves from this cultic teachings. మనము ప్రొటెక్ట్ చేసుకోగలము. అలాగే తప్పుడు బోధనలు మనము ఖండించగలము. ఆ చివరి వచనాన్ని ఎవరైనా చదువుతారా ఒక్కసారి? ఆ చివరి వచనాన్ని. అయితే మనం ఏం చేయాలి? చేయాలంట? చివరి వచనం, క్షమించాలి, నేనే చదివేస్తున్నాను చూడండి. 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కల్టివేంజనం చేసేటప్పుడు ఖండించడం కూడా, అందులో అవతల వారు నమ్మేదాన్ని ఖండించడం కూడా, మనం కూడా పరిచర్య చేసేటువంటి వారమే కాబట్టి ఇది మనకు సంబంధించింది కాదనుకోవద్దు. కాబట్టి ఖండించే విషయంలో ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి, దీని అంతటికి సరిపోయేది ఏంటంట? దైవావేశం వల్ల కలిగిన లేఖనములు. ఆ విషయంలో మనము సంపూర్ణంగా ఏం చేయాలంట? సిద్ధపడి ఉండాలి. ప్రతి సత్కార్యం అంటే ఇక్కడ మనము దాన్ని అప్లై చేసుకుంటే, మనమున్న ఈ కాంటెక్స్ట్ మనం దాన్ని అప్లై చేసుకోవాలంటే తప్పుడు బోధల్ని ఖండించడానికి, మనము తప్పుడు బోధల నుంచి సంరక్షించుకోవడానికి, అలాంటి ప్రతి సత్కార్యానికి ఈ వాక్యము సరిపోయినది కనుక ఇందులో మనము వేరుపారిన వారై ఉండాలి. ఇది క్రైస్తవులముగా మనపై ఉన్న మనలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ప్రప్రథమమైన బాధ్యత. ఈ రీతిన ఇంట్రొడక్షన్ టు కల్ట్స్ దీన్ని ముగించుకోవడానికి కృప చూపించిన దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఓవర్ టు చైర్పర్సన్ జోసెఫ్.